వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చెప్పండి. మీకు దాని గురించి ఎంతవరకు ఐడియా ఉంది మీరు చెప్తే దాని టాపిక్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరు వెళ్ళి చేయించుకుంటారు అండర్ ఆర్మ్స్? సామాన్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండర్ ఆర్మ్ చేయించుకోరు అనేది ఒకటి అర్థమైపోయింది. రేజరు లేదంటే క్రీమ్ ఈ రెండే యూజ్ చేస్తారు అనేది ఒకటి అర్థమైంది. సెలూన్కి వెళ్ళి అండర్ ఆర్మ్ చేయించుకుంటే ఎంత పే చేస్తారు మీకు తెలుసా? హనీ వ్యాక్స్కి చేస్తే కనుక 50-60 రూపీస్. నార్మల్ ఇంటి దగ్గర ఉన్న ఏరియాలోకి వెళ్తే కనుక ఇది. ఇందులో రికా వ్యాక్స్ కూడా ఉంటుంది, అది 150 పే చేస్తారమ్మా ఓన్లీ అండర్ ఆర్మ్స్కి. అర్థమైందా? అండర్ ఆర్మ్స్ చాలామంది వీటు క్రీమే యూజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందో చెప్పండి? బ్లాక్నెస్ ఎక్కువ అవుతుంది, చాలా బ్లాక్ అవుతుంది దానివల్ల అండర్ ఆర్మ్. ఇంకొకటి రేజర్ చేయించిన నెక్స్ట్ డే చూడండి, మీరు ఇలా హ్యాండ్ పెట్టి చూడండి, ముళ్ళులాగా వచ్చేస్తాయి మీకు ఈజీగా. అంటే రేజర్తోని లోపటికెళ్ళి గ్రిప్లోకి వెళ్ళి రావు. వ్యాక్సింగ్ వల్ల లోపటి గ్రోత్ నుంచి లాగడం అవుతుంది. వ్యాక్సింగ్ చేసిన 1 వీక్ దాకా మీకు గ్రోత్ అనేది రాదు, మీరు ఫీల్ కావచ్చు. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే ఈజీ వే అని క్రీమ్ పెట్టేసుకుంటారు, దానివల్ల డార్క్నెస్ ఎక్కువ అవుతారు. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరూ అదే డౌట్తో వస్తారు, అండర్ ఆర్మ్ బ్లాక్ ఉందండి, ఎలా చేయాలి, స్లీవ్లెస్కి వేసుకోలేకపోతున్నా అని చాలామంది వస్తారు నా దగ్గరికి. అలాంటి వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తాను?